ప్రభునందు మా ప్రియులందరికీ ప్రభునామమున మీకు మా యొక్క శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ దినమున మన యొక్క బైబిల్ పఠనము కార్యారంభము కంటే కార్య అంతము మేలైనటువంటి వచనాన్ని ఆధారం చేసుకొని ప్రసంగి గ్రంథం 7:8 ప్రకారం చివరి దినాలలో ఉన్నటువంటి మనం ప్రకటన గ్రంథంలో ఉన్నటువంటి 7 సంఘములకు రాసినటువంటి విషయాలు మనం తలస్తూ ఉన్నాం. ఈ దినము కూడా ఈ సంఘములను కూర్చున్నట్టు సత్యాన్ని మనం మరొక భాగాన్ని ఎరగాలని ప్రభు నాకు ఇచ్చిన తలంపును మీ మధ్యలో పంచుకుంటున్నాను. గమనించండి, 7వ సంఘపు యొక్క కాలంలో ఉన్నాం. మనం చివరి సంఘపు దినాలలో ఉన్నాం. ఈ యొక్క ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 14 నుండి ఈ చివరి వరకు చదివితే ఈ జరిగే సందర్భాలు, ఇప్పుడు సంఘాలు ఉన్న విషయాలు, ఈ సంఘంలో ఉన్నటువంటి పరిస్థితులు సరిగా ఉంటాయి. అందుకొరకనే మనం గమనించవలసిన విషయం ఏంటంటే, దేవుని దాసులమైన ఇంతకు ముందు చెప్పినట్లే 14 మొదటి వచనంలో ప్రకటన 3:14 లవోదికల సంఘపు దూతకి, సంఘపు దూతకు అంటే సంఘము దూతకు అన్నట్టు. దూత గురించి మనం చూసినాం. ఇప్పుడు సంఘాన్ని గురించి ఎందుకు దూతకు రాస్తూ ఉన్నాడంటే, ఈ దూత దేవుడు ఏదైతే వర్తమానం ఇచ్చినాడో సంఘాన్ని గురించి సరి చేసుకోవడానికి, పురికొల్పడానికి. అందుకని అన్నాడు, ఫిలదెల్ఫియాలో సంఘపు దూతకు రాయమన్నాడు. ఏముంది ఆ సంఘంలో అంటే, తన శక్తి కొంచెమైనా కూడా ఏం చేసింది, దేవుని కొరకు నమ్మకంగా ఉన్నటువంటి జీవితం. మంచి విషయాన్ని రాస్తున్నాడు. ఇంకొక అందుకనే దూతకు సంఘము, సంఘముకు దూత. ఇక్కడ కూడా ఏం రాస్తున్నాడు, సంఘము అంటే దూత ఏం చేయాలంటే, ఇదే అధ్యాయంలో చాలా విషయం 7 సార్లు ఉంటాయి. ఈ మాటలు 7 సార్లు ఉంటాయి. ఇక్కడ కూడా సంఘపు దూతకు, సంఘము ఉంటుంది, దూత ఉంటుంది, సంఘము ఉంటుంది, దూత ఉంటుంది. అందుకనే మరొక మాట మీకు నేను తెలియజేసేటువంటి విషయం ఏంటంటే, గమనించండి, ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 4వ వచనము, ఆసియాలో ఉన్న 7 సంఘములకు శుభమని చెప్పి వ్రాయునది. ఈ చివరి దినాల్లో దేనికి రాస్తూ ఉన్నాడు? 7 సంఘములకు. ఈ ప్రకటన గ్రంథము ఎవరి కొరకు రాయబడింది? దేని కొరకు రాయబడిందండి? ఎందుకు ఈ ప్రకటన, ఈ ప్రత్యక్షత, ఈ విజన్, దర్శనం దేని కొరకు అనంటే, మనం చూసినట్టుగా ప్రకటన గ్రంథం 1:4 ప్రకారం ఆసియాలో ఉన్న 7 సంఘములకు శుభం. దేవుడు వర్తమానం పంపిస్తున్నాడు. దేవుని సంఘమా, నీకు ఇచ్చే వర్తమానాన్ని నీవు అంగీకరిస్తున్నావా? అంతేకాదు 7 సంఘములకు, గమనించండి 10వ వచనం కూడా చదువుతున్నాను, ప్రభు దినమందు ఆత్మవశుడునై ఉండగా బూరధ్వని వంటి గొప్ప స్వరము నీవు చూచున్నవి పుస్తకములో వ్రాసి ఏఫెసు, స్మర్ణ, పెర్గమ, తుయతైర, సార్దిస్, ఫిలదెల్ఫియా, లవోదికయను 7 సంఘములకు పంపుమని చెప్పుడన్న వెనక వీటిని గమనించినారా? ఎవరికి రాస్తూ ఉన్నాడు? 7 సంఘములకు రాస్తూ ఉన్నాడు. సంఘమా, ఈ 7 సంఘముల యొక్క వర్తమానము ఈ దినం ఉన్నటువంటి మనకే రాస్తూ ఉన్నాడు. చదువుతున్నావా ప్రకటన గ్రంథము? గ్రహించినావా? 13వ వచనం, తిరగగా నేను 7 సువర్ణ దీపస్తంభములను, ఆ దీపస్తంభముల మధ్యన మనుష్య కుమారుని పోలిన ఒకను చూస్తే ఆయన పాదముల మట్టుకు దిగుచున్న వస్త్రం ధరించుకొని రొమ్మున బంగారు దట్టి కట్టుకుని ఉండి. గమనించండి, 7 సువర్ణ దీప స్తంభముల మధ్యన మనుష్య కుమారుని పోలిన ఒకరిని చూస్తేనే ఏమైనా 7 దీప స్తంభముల మధ్యలో ఆయన సంచరిస్తూ ఉన్నాడు. ఈ రోజుల్లో సంఘముల మధ్యలో తిరుగుతూ ఉన్నాడు. నీ మధ్యలో, నా మధ్యలో. సంఘానికి దేవుని వాక్యానుసారంగా చాలా ప్రాముఖ్యత ఉంది. ఎందుకు సంఘముల గురించి చెప్పాలా? ఎందుకు సంఘముల మధ్యలో తిరగాల? ఎందుకు సంఘానికి వర్తమానం పంపాలి? దేవుని బిడ్డలారా, బైబుల్ ప్రకారంగా అపోస్తలుడైన పౌలు 20వ అధ్యాయంలో ఈ మాటలు రాయబడి ఉంటాయి. మిలేతు నుండి ఎఫెసుకు సంఘపు పెద్దలను పిలిపించి తాను యెరూషలేముకు వెళ్తున్న సందర్భాన్ని వారికి తెలియజేస్తూ ఓ చక్కని మాటను మాట్లాడినాడు. నేను చదువుతున్నాను 20వ అధ్యాయం, అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము 28వ వచనము, దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘమును కాయుటకు. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘము కాబట్టి పెద్దలకు రాస్తూ ఉన్నాడు. వాళ్ళు కాపాడుతున్నారు. సేవకులు లేటువంటి స్థలాలలో పెద్దలు చూసుకుంటున్నాం. నీవే దానికి బాధ్యునివి. నీ సంఘం ఏ విధంగా ఉందో నువ్వు చూడాలి. అందుకని దేవుడు తన స్వరక్తమిచ్చి కొన్నటువంటి సంఘం.
మామూలు సంఘం కాదు, సంఘం నీది కాదు, సంఘం నీది కాదు. సంఘం అనేది దానికి చాలా విలువ ఉంటే విషయం. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో ఉంటాడు, మరియు నా సంఘాన్ని నేను కట్టుకుంటాను, పాతాళలోక ద్వారం దాన్ని నిలవను. ఈరోజు ప్రభువైన యేసుక్రీస్తు వారు భూలోకమునికి వచ్చి తన ప్రాణాన్ని పెట్టింది, తన రక్తాన్ని కాచింది ఎందుకంటే సంఘం కొరకు, సంఘం కొరకు. అందుకనే సంఘం ఆయన శరీరం, ఆయన శిరస్సు, ప్రభు శిరస్సు, సంఘము శరీరం. గుర్తెరుగుదువా? సంఘం మనము ఎవరమంటే ఆయన శరీరం, ఆయన శరీరము. ఈ శరీరము ఎవరి కింద ఉండాలంటే శిరసత్వం కింద ఉండాలా, తల కింద పనిచేయాలి ఇది. అందుకొరకనే సంఘం యొక్క విషయానికి వస్తే చాలా విషయం, అందుకనే ప్రాణం పెట్టినాడు. ఆ సంఘమే రేపు తన నిలబడవలసిందిగా ఉంటుంది. పెళ్లి కుమార్తె ఏ విధంగానైతే పెళ్లి కుమారుడు నిలబడవలసి ఉంటుందో సంఘము ఆ విధంగా నిలబడాలి అంటాడు. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయంలో అంటాడు, ఆ సంఘము పవిత్రమైనది గాను ముడత లేకుండా మచ్చ లేకుండా ఆయన తన నిలబెట్టుకోటకు వాక్యం చేత ఉదక స్థానం అంటే సంఘం రేపు నిలబడాలి. సంఘంగా కట్టబడుతూ ఉన్నాం. సంఘము అంటే ఎవరంటే లోకంతో వేరుపడ్డటువంటి వారు. పాత నిబంధన కాల సంఘం గురించి ఉంది, అరణ్యంలో వెళ్తున్నటువంటి సంఘం, ఇజ్రాయేలీక ప్రజల గురించి. నూతన నిబంధన యొక్క సంఘం ఆయన స్వరక్తం ఇచ్చుకున్నాడు, వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత కాదు, ఆయన అమూల్యమైన రక్తం ఇచ్చుకున్నాడు. కాబట్టి సంఘం యొక్క విలువ ఎరగండి. నేను సంఘం అంటే కాదు. అందుకనే సంఘానికి ఎందుకు ఇంత ప్రాముఖ్యత అంటే సంఘం ఆయన శరీరము. మనకు తెలుసు భార్య అంటుంటాం, కన్యక అని అంటున్నాం, పిలుస్తూ ఉన్నాం. కాబట్టి దేవుని సంఘమా, నువ్వు ఎంతవరకు దేవుని మాటలు వింటున్నావు? అందుకని ఈ సంఘం ఏం చేయవలసినగా ఉంటుందంటే ఆ సంఘ క్షేమం కొరకు దేవుడు ఆ దూతకు ఏ వర్తమానం పంపుతున్నాడో ఆ వర్తమానాన్ని సంఘము వినవలసిందిగా ఉంటుంది. నాకు తెలిసి ఈ 7 సంఘములకు రాసినాడు. సరే, 2 సంఘాలలో బాగున్నారు, మిగతా సంఘాలంతా కూడా చెడిపోయినట్టుగా ఉన్నట్టు మనం తెలియగలం. ఒకవేళ సంఘపు దూతకు రాసినప్పుడు సంఘాన్ని చెప్పినాడు, వారు వినొచ్చా, వారు లోబడి ఉంటారా? అది రాయబడలేదు. సార్తిస్సులో ఉన్నటువంటి సంఘాన్ని గురించి కానీ ఏ సంఘాన్ని గురించి కానీ రాసినాడు, నీ సంఘంలో నికోలాయితుల బోధ ఉంది, నీ సంఘంలో ఫలానా బోధ ఉంది, నీ సంఘంలో యెజబెల్ ఉంటుంది, నీ సంఘం ఉంటుంది. వారందరికీ వర్తమానం పంపినారు, కానీ వారు వినుంటారా? ఈరోజు నేను వింటున్నామా? అది మన మీదనే ఆధారపడి ఉంది, మన మీదనే ఆధారపడి. అందుకనే గమనించండి, ఏదైతే దేవుడు మనకు వర్తమానం పంపుతున్నాడో అది మనము వినవలసిన వారంగా ఉంటున్నాం. సంఘముగా బాధ్యత గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఏదైతే దేవుని దాసుల ద్వారా దేవుడు మనకు వర్తమానం పంపుతున్నాడో దాన్ని మనం అంగీకరించవలసిన వారంగా ఉంటున్నాం. వినకపోతే గొప్ప నష్టాన్ని ఎదుర్కొనే వారంగా ఉంటాం. నేను చదువుతున్నాను, జాగ్రత్తగా గమనించండి. ఇర్మియా గ్రంథములో నుండి ఓ చిన్న భాగాన్ని నేను గుర్తు చేస్తూ ఉన్నాను. ఇర్మియా గ్రంథము 44వ అధ్యాయము 44:4 వచనం. మరియు నేను పెందలకడ లేచి ప్రవక్తలైన నా సేవకులందరినీ మీ వద్దకు పంపుచు నాకు అసహ్యమైన హేయమైన కార్యములను మీరు చేయకుండుడి అని నేను చెప్పుతూ వచ్చితిని గాని వారు ఆలకింపకపోయిరి. అన్య దేవతలకు ధూపార్పణము చేయుట మానకపోయిరి, తమ దుర్మార్గతను విడవకపోయిరి, చెవి యొగ్గకపోయిరి. పెందలకడనే లేచి తన దూతల ద్వారా ఇశ్రాయేలు ప్రజలకు వర్తమానం పంపుతున్నారు. వారు వింటున్నారా? ఈ రోజుల్లో కూడా దేవుని సంగమా, వింటున్నావా లేక నిరాకరిస్తున్నావా? 6వ వచనం. కావున నా ఉగ్రతయు నా కోపమును కుమ్మరింపబడి యూదా పట్టణంలోను యెరూషలేము వీధుల్లోను రగులుకొనెను గనుక నేడున్నట్లుగా అవి పాడై ఎడారి ఆయను. గమనించినారా? ఊరికనే సంఘపు దూతకు రాయము కాదు, సంఘపు దూతకు రాయ. ఆరంభంలో ఎట్లా ఉన్నారు వీళ్ళు, ఈ దినం ఏ విధంగా ఉన్నది. అందుకని వాళ్ళు చెప్తూ వచ్చినారు. దేవుడు ప్రేమగల దేవుడు. ఎంత దూతల ద్వారా చెప్పినా, పెందల కడలేసి చెప్పినా కూడా వాళ్ళు ఏం చేయలేదంటే వినలేదు. ఈ అధ్యాయం అంతా చదివితే మనకు కనబడుతుందండి, చాలా విషయాలు ఉన్నాయి. అందుకొరకనే సంఘపు దూతకు రాయమంటే ఈ దూతకి ఏ వర్తమానం అయితే దేవుడు ఇచ్చినాడో ఆ వర్తమానము ఆ సంఘాన్ని తెలియజేయాలి. సంఘాన్ని తెలియజేస్తే ఏం జరుగుతుందంటే వారు లోబడాలి. ఇక్కడ కూడా అంతే. ఇశ్రాయేలు అందరికీ ఇర్మియా ఒక కావలివాడిగా ఉన్నాడు, యెహెజ్కేలు ఒక కావలివాడిగా, వీళ్ళంతా ప్రవక్తలు. దేవుడు ఏదైతే వర్తమానం ఇస్తున్నాడో వాళ్ళ క్షేమం కొరకు వర్తమానం పంపుతూ వచ్చినారు. కానీ వాళ్ళు విన్నారంటే ఈ అధ్యాయం చూస్తే వినలేదు. ఇంకో చిన్న మాట కూడా నేను మీ గ్రహింపులో తీసుకుని రావాలని తలుస్తూ ఉన్నాం. 2వ దినవృత్తాంతముల గ్రంథము
అందుకొరకనే దూత యొక్క బాధ్యత, దూత నిర్వర్తించాలి. అంటే సంఘాన్ని నడిపించేటువంటి నాయకుడు సంఘం యొక్క విధానములు ఏ విధంగా ఉన్నావో నీ బాధ్యతను నిర్వర్తించాలి. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని సంఘం అనే చెప్పుకుంటున్న మనము ఎంతవరకు దేవుని యొక్క వర్తమానాన్ని మనము వింటున్నామా, వినడం లేదా, ఇది కూడా మనము ఎరగవలసిన వారంగా ఉంటున్నాం. 2 దినవృత్తాంతముల గ్రంథము 36వ అధ్యాయము 36:15 నుంచి, వారి పితరుల దేవుడైన యెహోవా తన జనులందరూ తన నివాస స్థలమందును కటాక్షం గలవాడై వారి యొద్దకు తన దూతల ద్వారా వర్తమానం పంపుచూ వచ్చను. ఆయన పెందలకడ లేచి పంపుచూ వచ్చినను వారు దేవుని దూతలను ఎగతాళి చేయుచు, ఆయన వాక్యములను తృణీకరించుచు, ఆయన ప్రవక్తలను హింసించుచూ రాగా నివారింప శక్యము కాకుండా యెహోవా కోపము ఆయన తన ప్రజల మీదికి వచ్చెను. ఆయన వారి మీదికి కల్దీల రాజును రప్పించగా అతడు వారికి పరిశుద్ధ స్థలంగా ఉన్న మందిరములోనే వారి యవనులను ఖడ్గం చేత సంహరించెను. అతడు యవనులందైనను యువతులందైనను ముసలివారి అందైనను నెరసిన వెంట్రుకలు గల వారి అందరిని కనికరింపలేదు. దేవుడు వారందరినీ అతనికి అప్పగించెను. గమనించినారా? ఇశ్రాయేలు యొక్క ప్రజలు చేసినట్టు దోషాన్ని బట్టి ఆ దినములో దేవుని దాసులను, ఇక్కడ ఇర్మియా కూడా, ఎజ్కేలు కూడా, ఆ దినములో ప్రవక్తల ద్వారా దేవుడు పెందలకడ లేచి పంపుతున్నాడు. పెందలకడ ఈరోజు పరిచయం చేసిన వ్యక్తి నీ సంఘ విషయంలో ఏ విధంగా ఉన్నావు? నేను ఆ ఊర్లో సువార్ చేస్తా, ఈ ఊర్లో సువార్ చేస్తా, మంచిది చెయ్యి. ఇప్పుడు నువ్వు నడిపించే నీ సంఘం కథ ఏంది? నీ సంఘం కథ ఏంది? నీ సంఘానికి ఏం చెప్తున్నావు నువ్వు? అందుకనే దేవుడు నిన్ను లెక్కడుగుతాడు. రెండవది, నువ్వు చెప్పేటువంటి సత్యము చెప్పినప్పుడు నీ సంఘం వినకపోతే రేపేం జరిగింది? ఇర్మియా గ్రంథంలో మనం చూస్తున్నాం ఏం జరిగింది. ఇక్కడ దినవృత్తాంతంలో చూసినాం, నివారింప శక్యంగా ఈ రోజుల్లో దేవుని వాక్యాన్ని చెప్పేటువంటి వారిని తృణీకరిస్తున్నారు. తప్పుడు బోధలు చెప్తే చాలు. ఆహాబు లాంటి దినాల్లో ఉన్నాం. 450 మంది ప్రవక్తలు వచ్చేసి యుద్ధానికి పోతే వాని కాలం దగ్గర పడింది. అయినా దేవుడు కనికరించి ఆహాబు విషయంలో మీకాయను పంపినాడు. అయితే యెజెబెలు చెప్పినటువంటి యొక్క విధానములో ఉండి 450 మంది ప్రవక్తల యొక్క మాట వాడు విన్నాడు. ఎక్కడి నుంచి వచ్చారు ఈ ఆత్మ అంటే అక్కడి నుంచి దేవుని దగ్గర నుంచి వాడిని పతనం చేయడానికి వచ్చింది. కాబట్టి నీవు ఏ విధంగా నడిపిస్తున్నావు? దేవుని మాట వినకుండా ఆహాబు రాజు, యెహోషాపాతు రాజు వెళ్ళినాడు. చెప్పినట్లుగానే వినలేదు కాబట్టి ఆహాబు గురైపోయినాడు. యెహోషాపాతు రాజు పశ్చాత్తాపడ్డ కారణం బట్టి తప్పించబడ్డాడు. కాబట్టి ఇది మనం చెప్పే మాట ఏంటంటే, సంగమా, నీకు నాకు ఏ వర్తమానం అయితే దేవుని దగ్గర నుంచి వినబడుతుందో దాన్ని వింటున్నావా, లేకపోతే నిరాకరిస్తున్నావా? ఆహాబుల కాలంలో కూడా అంతే నిరాకరించినారు. సిద్కియా గారి కాలంలో అంతే నిరాకరించినారు. దూతలనట ఎగతాళి చేస్తున్నారు ఈరోజు సేవకులు చెప్పే సేవకులకు. ఎందుకండి? ఓసారి మాకు అర్థం కాలే వాక్యం చదివేటప్పుడు. యేసు ప్రభువారు వచ్చేట్టు అంటాడు, మీరు ఈ పట్టణంలో దొరికితే ఆ పట్టణానికి వెళ్ళండి, ఆ పట్టణంలో దొరికితే మరొక పట్టణానికి వెళ్ళండి, నేను వచ్చే వారికి ఇలా చేయండి అంటే ఎందుకు జరుగుతారు అని అంటే ఇదే పరిస్థితి. దేవుని వాక్యము ఉన్నది ఉన్నట్టుగా చెప్తే వాడిని ఎవరు ఉండనేరు, వాడిని ఎవరు కేర్ చేయరు, వాడిని ఎగతాళి చేస్తూ ఉంటారు. కాబట్టి ఇట్లా చేసేటువంటి దేవుని సంఘముగా దేవుని మాటలు వినకుంటే, దేవుడు నీకు ఇచ్చిన వర్తమానం ద్వారా వర్తమానం వినకపోతే జరిగే పరిస్థితి ఇదే, జరిగే పరిస్థితి. అందుకనే ఆ పరిస్థితి రాకముందే తీర్మానం చేసుకుంటే మేలు పొందుతాం కదా, క్షేమం పొందుతాం కదా. బైబిల్లో ఆ విధంగా పశ్చాత్తాపడ్డ వాళ్ళు ఉన్నారు. యోనా గారి కాలంలో యోనాతో వర్తమానం పంపినాడు, తను వినలేదు. సరే, దేవుడు ఎట్లయినా చేసి వినిపించినాడు. అదంతా తెలుసు. పోయి నినివే పట్టణాన్ని చెప్తే 3 దినాల పట్టణము ఒకరోజే ప్రయాణం చేసి చెప్తే వాళ్ళందరూ పశ్చాత్తాపడ్డారు. 1,20,000 మంది రక్షించబడ్డారు. కాబట్టి ఈరోజు సంఘం అని చెప్పుకుంటే మనకిచ్చేటువంటి వర్తమానం 7 సంఘముల మధ్యలో తిరుగుతున్నాడు ప్రభు. సంఘము సంఘం సంఘం సంఘము సంఘం అని చెప్పుకుంటే నీవు దేవుని మాటలు వింటున్నావా? అందుకనే సంఘపు దూతకు రాయమన్నాడు. దూత చెప్తున్నది మాట సంఘం వినాలి. వినకపోతే వచ్చే పరిస్థితి ఏంది? హిజ్కియా గారి కాలంలో, సిద్కియా గారి కాలంలో జరిగిన సంగతులు ఏంటంటే, వారు నివారింప సౌక్యం కాకుండా పోయి బబులోను చెరకు వెళ్ళిపోయినారు. 70 సంవత్సరాల బబులోను యొక్క చెర. ఇది పెద్ద చరిత్ర. అందుకొరకనే గుర్తించి ఈ దినమున మనకిచ్చేటువంటి పాఠం ఏంటంటే, దేవుని సంఘానికి దేవుని దాసుల ద్వారా దేవుని క్షేమం కోరి ఏ వర్తమానం పంపుతున్నాడో ఆ వర్తమానం సంఘముగా మీరు అంగీకరిస్తే మీకు మేలు క్షేమం ఉంటుంది.
నిరాకరిస్తే దాని ప్రతిఫలం మీరు పొందుతారు. సేవకులముగా సేవ చేసేటువంటి మనము కూడా దేవుడైతే ఏ వర్తమానం ఇస్తున్నాడో దాన్ని నిరాటంకముగా దేవుని వర్తమానం ఇవ్వవలసిన వారంగా ఉంటున్నాము. అప్పుడు మనము తప్పించుకుంటాము, వాళ్ళు తప్పించుకుంటారు. లేకపోతే ఎవరి శిక్ష వాళ్ళకు ఉంటుంది. కాబట్టి ఆ విధంగా ఉండొద్దని ఈ వర్తమానం వినేటువంటి మనము సరి చేసుకుని ప్రభు కొరకు చక్కగా ఉంది. కార్య ఆరంభము చక్కగా ప్రారంభించబడినటువంటి స్థితి, చివరి ముగింపు చూస్తే ఏ విధంగా ఉంటుందో అదే మనకు అవసరమైన ముగింపే రేపు నిత్యత్వంలో ఉండేది. కాబట్టి ఒక మంచి అవగాహన కలిగి ముందుకు సాగుదాం. మరింతగా ప్రభు మనకు సహాయపడును గాక. ప్రియమైన తండ్రి, భాగాన్ని మాతో మాట్లాడుతూ వచ్చినారు. మేల్కై జ్ఞాపకం చేసుకోమని యేసునామమున ప్రార్థన చేయుచున్నాను తండ్రి, ఆమేన్. మన తండ్రి దేవుని యొక్క ప్రేమ, మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక సహవాసం చేయని మనందరి తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు మీ అందరికీ మా యొక్క శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాం.